ఇప్పుడు ప్రపంచ రాజకీయం మంచి రసకందాయంలో పడింది. డొనాల్డ్ ట్రంప్ తెలివి తక్కువ నిర్ణయాలతో అమెరికా ఒకవైపు అతలాకుతలమవుతుంటే యూరోప్ దేశాలు కంటి మీద నిదురు లేకుండా గింజుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికా దెబ్బతినడం అంటే యూరోప్ కూడా దెబ్బతినడం లాంటిదే. ఎందుకంటే అమెరికాని యూరోప్ దేశాలు గుడ్డిగా అనుకరిస్తాయి. అమెరికా ఇది చెప్తే దాన్ని వేదంలాగా పాటించి చెప్పు దెబ్బలు తింటుంటాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా పతనం అనేది యూరోప్ పతనానికి కూడా దారితీస్తుంది. అందువల్లే యూరోప్ దేశాలన్నీ కూడా ఇవాళ భయపడిపోతున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తలతిక్క నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ మెల్లమెల్లగా దిగజారిపోతుంది. అట్లాగే అమెరికాతో ఇన్ని రోజులు స్నేహంగా ఉన్నటువంటి దేశాలు మెల్లమెల్లగా అమెరికా నుండి దూరంగా జరుగుతున్నాయి. అమెరికాకి రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా భారత్ కూడా మొదటి నుంచి ప్రపంచంలో తమకు స్పష్టమైనటువంటి ఒక విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది. అదే విధానంతోనే ఇవాళ కూడా ముందుకు పోతోంది. అంటే ఒకవైపు అమెరికాతో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే రష్యాతో ఎక్కడా కూడా తెగతెంపులు చేసుకోవడం లేదు. అట్లాగే ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా చైనాతో కూడా ఎక్కడా కూడా పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం లేదు. అంటే అమెరికా రష్యాకి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇస్తుందో అదేవిధంగా అమెరికాతో కూడా తన స్వప్రయోజనాల కోసం పాటుపడుతోంది. చైనాతో కూడా కొంతవరకు అంటే సరిహద్దు వివాదాలను పక్కన పెడితే మిగతా విషయాల్లో కొంతవరకు ఇదే విధంగా కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ దుందుడుకు నిర్ణయాలతో నిన్నటి వరకు ఉప్పు పప్పులాగా ఉన్నటువంటి చైనా, ఇండియా లాంటి దేశాలు మెల్లమెల్లగా ఒకే తాటిపైకి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ గమనించినట్లయితే అటు జీ జిన్పింగ్ కావచ్చు, లేకపోతే చైనా మీడియా అంతా కూడా భారతదేశానికి సపోర్టుగా తమ న్యూస్ పేపర్స్లోనూ లేకపోతే తమ న్యూస్ ఛానల్స్లోనూ చాలా గొప్పగా ప్రచారం చేస్తున్నాయి. ట్రంప్ విధానాలను ఎండగడుతున్నాయి. అదేవిధంగా ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడంతో ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి రష్యా, ఇండియా, చైనా ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా ఒకే తాటిపైకి వచ్చి వీళ్ళు ముగ్గురు సమిష్టిగా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ముగ్గురు గిన కలిసినట్లయితే అమెరికా ఇక ఎంత మాత్రం అగ్రరాజ్యంగా కొనసాగలేదు. అమెరికా తన ఆర్థిక వ్యవస్థను కూడా కోల్పోతుంది. ఒకవేళ ఈ మూడు దేశాలు కలిసినట్లయితే అటు మిలిటరీ పరంగా కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ, లేకపోతే బిజినెస్లో కానీ అన్ని విధాలుగా అమెరికా కొంత కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిన్న మొన్నటి వరకు 25% వరకు సుంకాలను విధిస్తామని చెప్పాడు. రేపో మాపో దాన్ని 50% వరకు పెంచుతానని చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ సుంకాల శాతం 500 వరకు ఉండొచ్చని కూడా చెప్తున్నాడు. అయితే భారతదేశం కూడా ఈ సుంకాలను ఊహించి అమెరికాతో జరిగేటువంటి ఈ ఆర్థిక లోటుని లేకపోతే ఈ వాణిజ్య లోటుని మరొక వైపు నుంచి పూడ్చుకోవాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అట్లాగే అమెరికా ఇంకొక వైపు భారతదేశాన్ని నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఆసిఫ్ మునీర్ని మరొకసారి అమెరికాకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ట్రంప్ అవసరమైతే పాకిస్తాన్కి ఆయుధాలు, డబ్బును సరఫరా చేసి భారతదేశంపైకి ఉసుకొల్పడానికి ఏమాత్రం వెనకాడకపోవచ్చు. అట్లాగే పాకిస్తాన్ ఇందులో బలిపసిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం చైనాతో కలిసిపోయి ఒకసారి ఈ సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి పాకిస్తాన్కి దూరంగా ఉండాలని ఒకసారి చైనాను ఒప్పించగలిగితే పాకిస్తాన్ ఏమాత్రం ఈ యుద్ధం కొనసాగించలేదు. మరొకవైపు రష్యా కూడా అమెరికా నడ్డి విరచడానికి ఈ యుద్ధంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక రాబోయే 2 వారాల లోపల యుక్రెయిన్ పూర్తిగా అమెరికా కోల్పోవాల్సి వస్తుంది. అంటే రష్యా పూర్తిగా హస్తగతం చేసుకోబోతుంది. ఒకసారి యుక్రెయిన్ యుద్ధం పూర్తి అయిపోయినట్లయితే రష్యా భారతదేశానికి సపోర్టుగా రాబోయే రోజుల్లో నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా భారతదేశం కోల్పోయేది పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్థిక లోటుని మరొక దేశంతో వ్యాపార సంబంధాన్ని కొనసాగించి భారతదేశం ఈ ఆర్థిక లోటుని పూడ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మరొక వైపు ట్రంప్ భారతదేశం నుండి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులపైన అధికంగా దిగుమతి సుంకాలను విధించడం వల్ల అమెరికాలో చౌకగా లభించేటువంటి వస్తువులు కాస్త ప్రియమైపోతాయి. దాంతో అమెరికాలో ఉన్నటువంటి పౌరులు ఈ వస్తువులను కొనాలంటే కొంత ఆలోచించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళ కొనగలిగినటువంటి స్తోమత తగ్గిపోతుంది. తద్వారా అమెరికాలో కొంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ట్రంప్కు సంబంధించినటువంటి రిపబ్లికన్ పార్టీలోనే ట్రంప్ వైఖరి పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాకి భారతదేశం అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఫ్రెండ్, ఆసియాలో ఉన్నటువంటి నమ్మదగినటువంటి ఫ్రెండ్. ఎందుకంటే క్వాడ్ గ్రూప్లో భారతదేశం లేకపోతే క్వాడ్ అనే దానికి అసలు విలువే లేదు. సో గత 30 ఏళ్ల నుండి అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే భారతదేశం మీద ఏ విధమైనటువంటి కోపం ఉన్నప్పటికీ కూడా భారతదేశంతో ఈ క్వాడ్ గ్రూప్ను ఏర్పాటు చేసి
చైనాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ట్రంప్ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఈ క్వాడ్ గ్రూప్ కూడా సందేహంలో పడిపోయింది. ఎందుకంటే భారతదేశం ఒక్కసారి చైనాతో చేతులు కలిపినట్లయితే ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఇక మీద కనిపించకపోవచ్చు. మరొక వైపు రష్యా, ఇండియా, చైనా చేతులు కలిపినట్లయితే ఇది ప్రపంచంలోనే అతి బలీయమైనటువంటి శక్తి అవుతుంది. ఈ శక్తిని ఆపేటువంటి శక్తి అమెరికాకి అయితే ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. ఇప్పుడు భారతదేశం కూడా కొత్త రకమైనటువంటి ఆయుధాలను తయారు చేయబోతుంది. ఈ ఆయుధాలు కూడా అమెరికాను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తుందని చెప్పి ఇప్పుడు అమెరికా కూడా అనుమానిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ట్రంప్ మరిన్ని విచిత్రమైనటువంటి తీవ్రమైనటువంటి ఆంక్షలతోనో లేకపోతే భారతదేశాన్ని ఏ విధంగా అయినా సరే అనగదొక్కాలనేటువంటి కసితోనో కోపంతోనో ఒకవైపు బంగ్లాదేశ్ని మరొకవైపు పాకిస్తాన్ రెచ్చగొడదు వాళ్ళకి ఆయుధాలు ఇస్తూ భారతదేశం పైకి అటు ఉగ్రదాడులు కావచ్చు లేకపోతే మిలిటరీ దాడులు కావచ్చు చేపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మరొకసారి మనకి యుద్ధాన్ని చవిచూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఈ యుద్ధం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చైనా సపోర్ట్ ఉండదు, అట్లాగే అమెరికా కూడా పాకిస్తాన్కి బయట నుండి మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి పాకిస్తాన్ మీద పూర్తిగా రాబోయే రోజుల్లో ఏదైనా యుద్ధం జరిగితే ఈసారి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందనేది అక్షర సత్యం. ఎందుకంటే అమెరికా వెనుకుందని తెలుసుకున్నటువంటి భారత్ ఈసారి పాకిస్తాన్ పైన పూర్తి స్థాయిలో దాడి చేస్తుంది. ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో కూడా రాకపోవచ్చు. కాబట్టి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవచ్చు. మరొకవైపు ట్రంప్ అనవసరంగా పాకిస్తాన్లో ఉండేటువంటి బెలూచిస్తాన్లో వేలు పెడుతున్నాడు. ఎందుకంటే బెలూచిస్తాన్లో విలువైనటువంటి మినరల్స్ ఉన్నాయి. వాటిని దోచుకోవడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య పాకిస్తాన్తో ట్రంప్ కుటుంబం ఒక బిజినెస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఆ బిజినెస్ ఒప్పందాన్ని రక్షించుకోవడానికే ఇవాళ ట్రంప్ పాకిస్తాన్కి వంతబాడుతున్నాడు అనేటువంటిది అక్షరాల నిజం. అయితే రాబోయే రోజుల్లో ట్రంప్ బెలూచిస్తాన్ విషయంలో వేలు పెట్టినట్లయితే ఒకవైపు చైనా, ఎందుకంటే చైనా ఇప్పటికే గ్వాదర్ పోర్ట్ విషయంలో చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. కాబట్టి అక్కడ అమెరికా ల్యాండ్ అయితే చైనా కూడా ఇబ్బంది. కాబట్టి భారత్ కూడా బెలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు రష్యా కూడా బెలూచిస్తాన్కి సపోర్ట్గా రావచ్చు. కాబట్టి ఇక మీదట అమెరికా ఎంత మాత్రం అగ్రరాజ్యం కాదు. భారత్ ఇవాళ అమెరికాకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించడంతో ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా భారత్కి సపోర్ట్గా ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఇక మీదట భారత్ అమెరికాను ఎంత మాత్రం లెక్క చేసేటువంటి పరిస్థితులు లేదు. అయితే భారత్ రాబోయే కొన్ని నెలల్లో కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా నయానో భయానో భారత్ని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది, కానీ అది జరిగే పని అయితే కాదు. కాబట్టి ట్రంప్ మరింత విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి భారతదేశంపైకి యుద్ధాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ యుద్ధం డైరెక్ట్గా కాకుండా బంగ్లాదేశ్ నుంచి కొలుపో లేకపోతే పాకిస్తాన్ నుంచి కొలుపో ఇండియా మీదకి యుద్ధానికి పంపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా సమాజంలో ఒక మాయనమచ్చగా మిగిలిపోతాడనేటువంటిది ఎంత మాత్రం సందేహం లేదు.